రోటి పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తినండి. టేస్ట్ అయితే అదుర్సేనండి, అంత బాగుంటుంది. ప్యాన్లోకి టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 10 పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాక 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత గింజలతో సహా దోసకాయ ముక్కలు వేసేసి 2 రెబ్బలు చింతపండు వేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ మగ్గించుకోవాలి. జస్ట్ ముక్క కొంచెం కట్ అయితే సరిపోతుంది. ఇవి చల్లారే లోపల మిక్సీ జార్లోకి ధనియాలు, నువ్వులు, జీలకర్ర పొడి చేసేసుకొని దాంట్లోకి ఎల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి అది కూడా ఒకసారి మిక్సీ చేసుకొని దోసకాయ టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర వేసేసి బరకగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని చిన్నగా కట్ చేసిన పచ్చి దోసకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసేసి తగిన సాల్ట్ వేసుకొని పోపు పెట్టేసుకోండి. డన్. సూపర్ టేస్ట్గా ఉంటుంది.